తేజస్వి మదివాడ పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు, అలాగే పలు కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతోంది. మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన తేజస్వి మొదటి సినిమాతోనే తన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా సక్సెస్ అందుకోవడంతో ఆమెకు హార్ట్ అటాక్, ఐస్ క్రీమ్, మనం, ప్రేమికులు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న తేజస్వి తనకున్నటువంటి పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుంది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె ఇటీవల కాలంలో సినిమాల కంటే కూడా బుల్లితెర కార్యక్రమాలు, ఇతర షోలపైన ఆసక్తి చూపుతోంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంది. ఇక తేజస్వి వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో రకాల వార్తలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా తేజస్వి లవ్, రిలేషన్ గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలను ఈమె ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ఇక ప్రస్తుతం పెళ్లి వయసులో ఉన్న ఈమె పెళ్లి గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో ఈమె మాత్రం పెళ్లి గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. తన జీవితంలో పెళ్లి అనే ప్రస్తావన లేదని తెలిపింది. తనకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని, తొందరగా వయసు అయిపోతే బాగుంటుంది అంటూ మాట్లాడింది. ఇలా పెళ్లి చేసుకోను అని చెప్పిన ఈమె పిల్లల్ని మాత్రం కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. పెళ్లి కాకుండా పిల్లలెలా, టెస్ట్ బేబీ ద్వారా ప్లాన్ చేస్తావా అంటే అదేం లేదు, సుస్మితా సేన్ పిల్లల్ని కని ఇప్పుడు పెళ్లి చేసుకోలేదా అంటూ ఆమెను ఆదర్శంగా తీసుకున్నది. తాను పెళ్లి మాత్రమే చేసుకోనని, లివింగ్ రిలేషన్లో ఉంటానని ఈ సందర్భంగా తేజస్వి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్స్ తన లైఫ్ గురించి తనకు ఫుల్ క్లారిటీ ఉంది అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం ఇలా రిలేషన్లో ఉండి పిల్లల్ని కనటం కంటే కూడా అనాథలను దత్తత తీసుకుని పెంచితే ఒకరికి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లి వద్దు, పిల్లలు ముద్దు అంటూ తేజస్వి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.